వెల్కమ్ టు విందు భోజనం. మజ్జిగ పులుసు చేసుకుందామా? నార్మల్ మజ్జిగ పులుసు కాదు, బజ్జీ మజ్జిగ పులుసు. ఇది తెలంగాణలో చాలా ఫేమస్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకొని 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకొని కలుపుకున్న తరువాత పక్కన పెట్టుకోండి. నూనె స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ పెరుగు 1 కప్పు తీసుకుందాం. దాంట్లో పెరుగుకు సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, 1 స్పూను శనగపిండిని వేసుకోండి. ఇదంతా గిన్నెలోకి తీసుకొని 1 గ్లాసు నీళ్లు వేసుకొని పలుచటి మజ్జిగలాగా చేసుకోండి. ఇప్పుడు నూనె వేడయ్యాక శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వేయించుకున్న బజ్జీలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మజ్జిగలో హాఫ్ స్పూను పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఒక పొంగు రానివ్వండి. పొంగు వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. ఒక చిన్న కడాయి తీసుకొని నూనె వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగిన తరువాత 4 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఈ తాలింపు అంతా వేగిన తరువాత మజ్జిగ పులుసులోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం చేసుకున్న బజ్జీలను వేసుకుంటే టేస్టీ బజ్జీల పులుసు రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి.